వెల్కమ్ టు ఆద్య టీవీ. అంటే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ రాష్ట్రంలో ఏర్పడి 18 నెలలైంది. మరి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైంది, నిరుద్యోగుల ముచ్చట ఏంటి అని చెప్పేసి ఈ రాష్ట్ర పరిణామాల గురించి క్లుప్తంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర సిపిఐ రాష్ట్ర సెక్రటరీ జాన్ వెస్లీ ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా సార్? ఏం సార్, ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 18 నెలలు అవుతుంది. విద్యార్థులకు నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది రాష్ట్రంలో. ఈరోజు ప్రధానంగా ఓఈజేఏసీకి సంబంధించిన నిరుద్యోగులు ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి మీరు చీఫ్ గెస్ట్ వచ్చారు. సో మరి ఈ సమస్య ఏంటి, ఎందుకు అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చిన మాట ప్రకారమే నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుండు. ఇంతకు సరిపోతుందా మరి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే 1 సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పి ఆశపడి దానికి మద్దతు ఇచ్చారు. వాళ్ళు సోనియా గాంధీని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా వాగ్దానాలు చేయించారు. ఈ స్థాయిలో వాగ్దానాలు చేసే వరకు నిరుద్యోగులు కూడా తప్పకుండా మా ఆశలు ఫలిస్తాయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావడానికి వచ్చిన దాంట్లో వాళ్ళ పాత్ర కూడా ముఖ్యమైనటువంటి. కానీ అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. పాఠశాలలు ప్రారంభమైనవి, 11,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అయినా సరే వాటిని భర్తీ చేయడానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. అట్లాగే వివిధ రంగాల్లో ఉండేటటువంటివన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో మొత్తం వివరాలన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొని 2 లక్షల పోస్టులు ఉన్నాయని చెప్పి అన్నది. మరి ఆ 2 లక్షలు భర్తీ చేయడానికి ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు? ఇప్పుడు కొన్ని పోస్టులు భర్తీ చేసినవని అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, వాళ్ళు ఏమి ఎంట్రన్స్ నిర్వహించలేదు, వాళ్ళు ఎగ్జామ్ నిర్వహించలేదు. అంతా పూర్తయిన తర్వాత, సెలక్షన్స్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ రావడం వల్ల వారు భర్తీ కాకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వచ్చినాయి తప్ప కొత్తగా ఏ ఉద్యోగం రేవంత్ రెడ్డి వేయలేదు. అంటే ఇక్కడ మెగా డిఎస్సి వేసినాము అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ నిరుద్యోగులు ఎవరైతే ఇక్కడ ధర్నాలు, ఆందోళనలు, ఉద్యోగ అవకాశాలు మాకు కావాలని చెప్పేసి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే వాళ్ళందరినీ ఫేక్ ఆర్టిస్టులు అనుకుంటూ వాళ్ళకు ఒక నామకరణం చేస్తూ మళ్ళీ చిత్రహింసలకు గురి చేస్తుంది. అంటే ఎన్నడూ ఈ తెలంగాణ చరిత్రలో లేని విధంగానే అంటే యూనివర్సిటీలో కూడా ధర్నాలు, ఆందోళనలు చేసుకోవద్దు అని చెప్పేసి కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విషయం అర్థమయ్యింది. ఇచ్చినవన్నీ కూడా మోసపూరితమైన వాగ్దానాలు. ఆ వాగ్దానాల నుంచి ప్రజలు బయటపడి ఉద్యమాల్లోకి ముందుకు వస్తున్న పరిస్థితి కనబడ్డది. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ముందుకు వస్తుంటే ప్రజలకు వాళ్ళకు మధ్య వైరుధ్యం సృష్టించేటటువంటి పద్ధతుల్లో చెప్పాడు. ముందేమో పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసేది, ఇప్పుడేమో అంత రాష్ట్రం అప్పుల పాలైంది, నన్ను కోసినా ఏమి లేదని మాట్లాడుతున్నాడు. అట్లాగే ఇక్కడ నిరుద్యోగులు ఆందోళన చేస్తే, ఉద్యోగాలు భర్తీ చేయమని ఆందోళన చేస్తే అది ఫేక్ మూమెంట్ అని చెప్పి అవమానించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులంతా కూడా తమ సమస్యలకు, యూనివర్సిటీలో ఉండే సమస్యల మీద ఆందోళనలకు ప్రారంభించి, అట్లాగే అది ఉద్యోగ సమస్యల మీద, ఉద్యోగాల భర్తీ విషయంలో ఉద్యమం ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే అక్కడ మొత్తం కూడా ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరపడానికి వీల్లేదనే నియంతృత్వ ధోరణితో ఆయన ముందుకు వస్తున్నాడు. ఎన్నికలకు ముందేమో 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ అన్నాడు. స్వేచ్ఛగా అభిప్రాయాలు తీసుకోవచ్చు, నిరసనలు వ్యక్తం చేసుకోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంటుందని అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ తెలంగాణలో ఉద్యమాలకు కీలకమైనటువంటిది ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడనే నిరసనలు జరపకూడదని చెప్పగలిగిండు అంటేనే ఎంత తీవ్రంగా ఆ ఉద్యమాలను అణచివేయాలని చెప్పి ధోరణి చూస్తుండో తెలుస్తుంది. అట్లాగే నిరుద్యోగ ఉద్యోగాలు భర్తీ చేసి సమస్యను పరిష్కరించాలి తప్ప ఫేక్ మూమెంట్ అంటే వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇందిరాబార్క్ దగ్గర నిరుద్యోగులు ఆందోళన చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళను ఫేక్ అంటే అప్పుడు తెలుస్తుంది ఎవరు ఫేక్ ఏంటి అనేటటువంటిది. ఇలాంటి పద్ధతిని అనుసరిస్తే ఈ ప్రభుత్వమే ప్రజలు మోసం చేసి వచ్చినటువంటి ఫేక్ ప్రభుత్వం అని దాన్ని తొలగించుకునే కార్యక్రమానికి ప్రజలు పోతారు. నిరుద్యోగ సమస్య అంటే కేవలం యువకులదే కాదు, వాళ్ళ కుటుంబాలది కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి తమ పిల్లల్ని మాలాగా కూలీ పని చేయకూడదని కష్టపడి పీజీలు డిగ్రీలు చేయించారు. డిగ్రీలు చదివారు, పీజీలు చదివారు, రకరకాల ఉన్నతమైనటువంటి చదువులు చదివారు. కానీ ఉద్యోగాలు రావడం లేదు.
సొంతగా వ్యాపారాలు చేసుకునడానికి ఆస్తులు లేవు, ఇతర బ్యాంకులు వాళ్ళకేమి రుణాలు ఇవ్వవు, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళతో ఏమీ లేవు, ఆ భూములు అమ్ముకోవడానికి భూములే లేవు, రెక్కల కష్టం మీద ఆధారపడి బతికిన కుటుంబాలు అవి. అలాంటి వాళ్లకు ఇప్పుడు ఉద్యోగాలు రాకపోతే స్వయంగా మళ్ళీ వాళ్ళ అడ్డ మీద కూలీలుగా, ఆటో రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఉపాధి కూలీలుగా మారుతున్నారు. మరి ఇలాంటప్పుడు తరతరాలుగా ఈ పేదల్ని, ఆ శ్రామిక వర్గాల్ని ఈ రకంగా అణిచివేసే ధోరణి అనేదే ఇప్పుడుండే ప్రభుత్వం కూడా అనుసరిస్తే తరతరాలుగా కూలీలు తప్ప, కార్మికులు తప్ప, కష్టజీవులు తప్ప వాళ్ళ జీవితాల్లో మార్పు రావడానికి తగిన ప్రయత్నాలు ఈ ప్రభుత్వాలు చేయనప్పుడు పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వస్తాయి, ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి. ఈ ప్రభుత్వాల్ని భూస్థాపితం చేసేటంత ఆగ్రహంగా ఈ ఉద్యమాలు ముందుకు వస్తాయి. అంటే ఈ రోజు జేఏసీ మిమ్మల్ని ప్రధానంగా అంటే నిరుద్యోగ జేఏసీ వాళ్ళు మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవడం అనేది జరిగింది. అంటే ముందుండి మీరు ఈ ఉద్యమాన్ని అంటే ఏదో సెక్రటరియట్ ముట్టడి 4 తారీఖు నాడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు పోస్టర్ లాంచ్ చేయడం అనేది జరిగింది, మేము మద్దతు అడిగారు. సో మీరు ముందు ఉండి నడిపిస్తున్నారా ఈ ఉద్యమాన్ని? తెలంగాణలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు, నిరసనలు, ధర్నాలు ఇవన్నీ కూడా జరిపారు. ఆ తర్వాత ఇప్పుడు జూలై 4న చలో సెక్రటరియట్ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీని, మిగతా పార్టీలని, సంఘాలను కూడా కోరుతున్నారు వాళ్ళు. ఈ క్రమంలో నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులు చేసే ప్రతి ఉద్యమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పూర్తిగా మద్దతు ఇస్తుంది, పాల్గొంటుంది. ఆ రోజు మీరు పాల్గొనబోతున్నారా? తప్పకుండా పాల్గొంటాను. వాళ్ళ నిరసన కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటాను. అంతకే పరిమితం కాదు ఇది. ఆ తర్వాత కూడా ఈ ఉద్యమం జిల్లా, మండల స్థాయికి ఉద్యమం విస్తరిస్తుంది. అలాగే విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగ సంఘాలు ఇవన్నీ కూడా ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా వాళ్ళకు మద్దతుగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి ఉద్యమం ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ రోడ్ల మీద తిరగలేనటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలా, నిరుద్యోగ జేఏసీతో చర్చలు జరపాలా, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలా, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలా, అట్టగే నోటిఫికేషన్స్ విడుదల చేయాలా, వెంటనే ఆ ఉద్యోగాలన్నింటినీ కూడా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భూమి కోసం, భుక్తి కోసం, పేదల కోసం నిరంతరం పోరాడే పార్టీ సిపిఐ పార్టీ ఈరోజు సిద్ధాంతం గుత్తాధిపత్యం పైన ఎవరి చేతులు అయితే అధికారం ఉంటుందో వాళ్ళతో పోరు చేసిన పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో చీకటి అయిపోయింది, మొత్తం కన్మరుగు అయిపోతుంది, ఏం లేకుండా పోయింది. సిపిఎం పార్టీ సిద్ధాంతం చీకటి అయిందని కొంతమంది అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? సిపిఎం పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఎర్ర జెండా కానీ ఎన్నటికీ కూడా అది అణగారిపోదు, చీకటిమయం కాదు. అది ఎప్పుడైతే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ పేదరికం ఉంటుందో, అసమానతలు ఉంటాయో, దోపిడీ ఉంటుందో, అణచివేత ఉంటుందో వాటికి వ్యతిరేకంగా అది నిలబడి ప్రతిఘటించి పోరాడుతూనే ఉంటుంది, తిరుగుబాట్లు చేస్తూనే ఉంటుంది తప్ప ఆ రూపంలో ఎన్నటికి కూడా అది ముందుకు వెనక్కిపోయే సమస్య ఉండదు. కేవలం ఎమ్మెల్యే సీట్లో, ఎంపీ సీట్లో లేకపోతే ఇలాంటివే చూసి కమ్యూనిస్టులను అంచనా వేసుకుంటే పొరపాటు. అది ప్రజల యొక్క ఆకలి మంటల నుంచి, ఆగ్రహవేశాల నుంచి పుట్టినటువంటి పార్టీ. ఆ సమస్య పరిష్కారం కోసం పోరాడే క్రమంలో రేవంత్ రెడ్డిలు కాదు, మోడీలు కాదు, ఇంకా అటువంటి వాళ్ళు 100 మంది నియంతృత్వ ధోరణితో ముందుకు వచ్చినా దానికి ఎదురు నిలబడి పోరాడే దమ్ము, ధైర్యం, శక్తి, అలాంటి సిద్ధాంతం, అలాంటి పోరాట పటిమ ఎర్ర జెండాకు ఉంది, సిపిఎం పార్టీకి ఉంది, కమ్యూనిస్టులకు ఉంటుంది. అంతిమంగా విజయం సాధించేటటువంటిది శ్రామిక వర్గాలే. అనివార్యంగా ఎర్ర జెండా నాయకత్వాన శ్రామిక వర్గాలే ఈ దేశంలో, రాష్ట్రంలో విజయం సాధించి తీరుతాయి. ఓకే, రైట్. ఇప్పుడు ఆపరేషన్ కంగారుగా మీకు తెలిసిన విషయమే. మరి అడవులలో ఉండే నాయకులు, నక్సలైట్లు వాళ్ళందరూ చర్చలకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు ఇంత ఈ ఘటనకు ఒరిగట్టవలసిన అవసరం వస్తుంది? ఇక్కడ ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉండేటటువంటి అడవులో ఉండే లక్షల ఎకరాల భూమి, వాటిలో అనేక రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు ఉన్నటువంటి దాన్ని అంతా దోపిడీ చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలకు ఆ భూములు ఇవ్వడానికి ఒప్పందాలు జరిగినాయి. గతంలోనే ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందాలు జరిగితే అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద ఉంది. కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాలు, లక్షల ఎకరాల భూమిని అప్పచెప్పాలంటే అక్కడ ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీల ఉద్యమానికి నక్సలైట్లు అండగా ఉన్నారు, మావోయిస్టులు. అందుకనే మావోయిస్టులను తొలగించాలా, ఆదివాసీలను తొలగించాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ మొత్తం సంపద అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం కోసం జరుగుతున్నటువంటి హత్యలు ఇది.
ఆ రకమైనటువంటి ఉద్దేశంతోనే మావోయిస్టులను ఏరివేసేటటువంటి కార్యక్రమం అని చెప్పేటటువంటి పద్ధతిలో ఇది హత్యాకాండకు పాల్పడుతుంది. కానీ అక్కడ ఉండేటటువంటి ఆదివాసులు దాన్ని ప్రతిఘటించి నిలబడుతున్నారు. అడవుల నుంచి వాళ్ళని బలవంతంగా ఖాళీ చేసి రోడ్ల వైపు రావాలని అక్కడ షట్టర్లు కడుతున్నా కూడా వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి లేదు, ఉండే సౌకర్యాలు లేవని చెప్పి మళ్ళీ అడవులకు పోతున్నారు. ఆ అడవులకు పోయేటటువంటి వాళ్ళతో నక్సలైట్లు అండగా ఉంటున్నారు. అందుకని అది మొత్తంగా సమూలంగా నిర్మూలించి ఆ అడవులనంతా కూడా వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఒక దాదాపు 16,000 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించారు ఈ నెలలోనే జరిగింది అది. ఇంకా మిగతా ఒప్పందం ప్రకారం కూడా భూములు అప్పగించడానికి జరుగుతున్నటువంటి కుట్ర. ఇక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అడుగులకు మడుగులొత్తుతూ మతోన్మాద రాజకీయాలు కొనసాగిస్తూ ఈ నయా ఫాసిస్టు ధోరణితోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాటికి వ్యతిరేకంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు ఆ ప్రభుత్వాన్ని. అంటే ఇక్కడ కేంద్రంలోనే బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ పార్టీల మధ్య తేడా ఏ విధంగా ఉంటుంది, ఎట్లా చూస్తారు? అంటే గత ప్రభుత్వము అయిపోయింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కూలిపోయింది, ఓడిపోయింది. సో మరి ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎప్పుడు మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు లేవంటారా ఈ రాష్ట్రంలో? అంటే ఇంకా మిగతా పార్టీలు లేవా? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతుంటాడు? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉంది. రైట్. అది మొన్నటి వరకు అధికారాన్ని కొనసాగించింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే దానికి వ్యతిరేకంగా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ను వైపు చూసే అవకాశం కూడా ఉంటుందని ఆ భయం కూడా ఉండొచ్చు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన పోరాటాలు నిర్వహించకుండా రాజకీయంగా స్పష్టత లేకుండా ఉండే ధోరణి కొనసాగిస్తే అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతుంది కాబట్టి ఆ ప్రయత్నం కూడా ఉండొచ్చు. అందుకని కాంగ్రెస్ పార్టీ వ్యవహరించేది ఆ రూపంలోనే వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తెలుసుకోవాలి, ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలకు అండగా నిలబడి బలపడుతుందా, అలాగే బీజేపీ విధానాలకు మతోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడి స్పష్టంగా ప్రజలకు నాయకత్వం వహించి లౌకిక భావాలని కాపాడడానికి ముందుకు వస్తుందంటే ఆ పార్టీ నిలబడుతుంది. లేకపోతే అది మతోన్మాద రాజకీయాలకే బలైపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ముందుకు నడుపుతూ లౌకిక భావాలకు అనుకూలంగా ఉంటూ బీజేపీని వ్యతిరేకంగా కూడా ఉంటూ కాంగ్రెస్కు వ్యతిరేకమైన పోరాటాన్ని కొనసాగిస్తే అది నిలబడుతుంది, బలపడుతుంది. లేకపోతే అది దెబ్బతినే అవకాశం ఉంది. దాన్ని ఆ రూపంలో కన్ఫ్యూజ్లో పెట్టి దెబ్బ కొట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో రైతు పండుగ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. సో ఇక్కడ రాహుల్ గాంధీ పాదాల దగ్గర నుంచి శబ్దం చేస్తున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఈ వాక్యాలు మీరు ఎట్లా చూస్తారు? రైతులకు ఫుల్ ప్రెజర్గా రుణమాఫీ చేశాము, రైతు భరోసా డబ్బులు కూడా ఇచ్చాము అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? రైతు రుణమాఫీ పూర్తిగా జరగలేదు. ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి రైతులకు 9,000 కోట్ల వరకు రైతులకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ మేరకు మంచిదే. మంచి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆలస్యమైన ఒక దఫా ఇవ్వకుండా మోసం చేసే పద్ధతి అనుసరించిన మొన్నటి వరకు అయితే అది ఇచ్చారు. ఆ మేరకు మంచిదే. కానీ రైతులకు సంబంధించినటువంటి విత్తనాల విషయంలో కల్తీ విత్తనాలు వస్తున్నాయి. అట్లాగే పంటలకు కావాల్సినటువంటి రుణాలు అందించడం లేదు, సబ్సిడీలు ఇవ్వడం లేదు, అట్లాగే గిట్టుబాటు ధర లేదు. వీటన్నిటి వల్ల రైతులు తీవ్రమైనటువంటి అప్పుల పాలవుతున్నటువంటి స్థితి ఉంది. అందుకని రైతాంగాన్ని ఆదుకోవడం అనేటటువంటి పద్ధతుల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి పద్ధతులు చేయడం లేదు, అందుకు విఫలమవుతుంది. అందుకే రైతుల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి రైతుల సమస్యలు పరిష్కరించడం కోసం కూడా ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలైన ఇప్పటి నుంచి అయినా అమలు చేయాలా. అమలు చేయకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ తర్వాత జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రజలే గత ప్రభుత్వాలకు లాగానే ఈ కాంగ్రెస్ కూడా గుణపాఠం చెప్తారు. సరే, ఓకే. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ బీసీ సిద్ధాంతం అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఎన్నికలు పెడతామని చెప్పేసి ప్రభుత్వం అన్నది. మరి ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు కాల పరిమితి అయిపోయి సర్పంచ్ల పరిమితి అయిపోయి సంవత్సరం దాటిపోతుంది. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఎప్పుడు జరగబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికల్ని 3 నెలల్లోగా నిర్వహించాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. అట్లాగే 42% రిజర్వేషన్స్ అమలు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. రాష్ట్రపతి 3 నెలల్లోగానే మొత్తం అటువంటి బిల్లును వ్యతిరేకించడమో సమర్థించడమో ఏదో ఒకటి చేయాలి. ఆ రకంగా చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. మొన్నటి వరకు ఉండే బిల్లులు ఎక్కువ కాలం ఆపడం వల్ల సుప్రీంకోర్టు అలాంటి తీర్పు కూడా ఇచ్చింది. ఇంకొక 10 రోజులు అయిపోతే 3 నెలలు అవుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటిది. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ అసెంబ్లీను తీర్మానం చేసి బిల్లు చేసి 42% రిజర్వేషన్లు బీసీలకు
అని ప్రతిపాదించిందో దాని వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అట్లాగే 42% రిజర్వేషన్స్ అమలు అనేటటువంటి దాంట్లో భాగంగా అంతలోగా పూర్తి చేసుకోగలిగితే ఇచ్చినటువంటి టైంలోనే ఈ రిజర్వేషన్స్ అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకని అఖిల పక్షాన్ని తీసుకెళ్తాను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అని కూడా చెప్పాడు. అది జరగడం లేదు. కేవలం మోడీ దగ్గరికి పోయి కలిసి వస్తే పనులు కావు, పోరాడితేనే పనులు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం కూడా పోరాటాన్ని కొనసాగించాలి తప్ప నేను మీ దగ్గర చదువుకున్నా మీ దగ్గర నేర్చుకున్నా అని చెప్పి వాళ్ళకంతా ఊడిగం చేసే పద్ధతులు అనుసరిస్తే మన రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు జరగవు. ఏ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు, ప్రాజెక్టులకు రావడం లేదు, ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదు. అట్లాగే ఇప్పుడు ఉండేటటువంటి 42% రిజర్వేషన్స్ను కూడా వాళ్ళు ఏమి స్పందించడం లేదు. అందుకని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇక్కడ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, ఎంపీలు మొత్తం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలా, వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా. ఇక్కడ ఓట్లు వేసుకొని అధికారులకు వచ్చి మంత్రి పదవులు పొందుకుంటూ రాష్ట్రానికి బీసీలకు అన్యాయం జరుగుతుంటే మౌనం వహిస్తామని చెప్పి అంటే కుదరదు. అందుకని వాళ్ళ మీద కూడా ఒత్తిడి చేస్తున్నటువంటి అవసరం ఉందని సిపిఎం భావిస్తుంది. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాదాపుగా 17 కేసులు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి అంటున్నాడు నాకు ఎలాంటి సంబంధం లేదు గతంలో నిర్మించేటప్పుడు అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రాజెక్టుల విషయంలో కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వందే బాధ్యత. ఇది కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా అది జాతీయ హోదా ఇవ్వలేదు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి మొన్న ఎందరు కోరినా ఇవ్వలేదు. అంతకుముందు కాళేశ్వరం కోసం కూడా అడిగినా వాటిని కూడా జాతీయ హోదా అనలేదు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య సమస్యను సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మిగులు జలాల విషయంలో. అపెక్స్ కమిటీ కూర్చొని 2 ముఖ్యమంత్రులతో చర్చించి 2 రాష్ట్రాలకు నష్టం జరగకుండా మిగులు జలాలని పంపిణీ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి నిపుణులు ఇంజనీర్స్ చెప్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకొని ప్రభుత్వం చర్చించి మిగతా అఖిల పక్షాన్ని కూడా వేసి నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఆ రకంగా అపెక్స్ కమిటీలో తమ వాదనను గట్టిగా ఎంపించే ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రాజెక్టుల విషయాల్లో కొంత న్యాయం జరుగుతుంది. అట్లాగే పెండింగ్లో ఉండే ఏ ఒక్క ప్రాజెక్టుకు అది అనుమతులు ఇవ్వడం లేదు. తెలంగాణ బీజేపీ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వడం లేదు, జాతీయ హోదాలు దేనికి ఇవ్వడం లేదు, అట్లాగే నిధులు కేటాయింపులు లేవు. మిగులు జలాల వాడుకోవడం విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరిని బీజేపీ ప్రభుత్వం చేయడం. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా మేడిగడ్డను రద్దు చేయాలని చెప్పేసి కొనంనేని సాంబశివుడు మాట్లాడడం జరిగింది. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఆయన సిపిఐ పార్టీ, మా పార్టీకి కాదు అది. మేము ఆ రకంగా చేయలేదు. సిపిఐ పార్టీ కార్యదర్శిగా ఎమ్మెల్యేగా ఆయన చెప్పాడు. అట్లా చేయడం అనేది జరిగింది కదా, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము వాటి మీద అంతా కూడా విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో ఏంటి అనేది వాస్తవాలు తెలవాల్సి ఉంది. అక్కడ అవినీతి జరిగి ఉంటే అవినీతి పాల్పడ్డటువంటి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. అట్లాగే అక్కడ అక్రమాలు జరిగినటువంటి ఏమైనా ఉంటే ఆ దాని మీద కూడా ఏంటి అనేది విచారణలో వెల్లడి కావాల్సి ఉంటుంది. అదే సందర్భంగా అది పూర్తిగా నిరుపయోగం అనేటటువంటిది కాదు, దాని ఉపయోగంలోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి మార్గాలు ఉన్నాయని చెప్పి మిగతా వాళ్ళంతా ఇంజనీర్స్ అంతా కూడా సలహాలు చెప్తున్నారు. కాబట్టి ఆ రూపంలో దాని ప్రయోజనానికి కూడా లోపు వచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు నమోదు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఓన్లీ టార్గెట్ బీఆర్ఎస్ మాత్రమే కనిపిస్తున్నట్లున్నది ఈ కాంగ్రెస్ పార్టీకి. మళ్ళీ బీఆర్ఎస్ఏ కాదు, ఎవరి మీద అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలోనే ఉంది. అది ప్రజా ఉద్యమాలని అణచివేసే ధోరణి అనుసరిస్తుంది. అందుకనే ప్రజా ఉద్యమాలని అణచివేసే ధోరణితో ఉన్నప్పుడు ప్రజా ప్రతిఘటన పెరుగుతుంది, ప్రజా ఉద్యమాలు పెరుగుతాయి తప్ప దాన్ని పరిష్కరించకుండా అణచివేస్తామని చెప్పి అనుకుంటే సాధ్యం కాదు. అది రేవంత్ రెడ్డికి కూడా త్వరలోనే అర్థమవుతుంది. అంటే చివరిగా ఎన్నికల మేనిఫెస్టోలో 420 హామీలు దాన్ని కుదించి 6 గ్యారెంటీస్ అని చేశారు. ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి ఈ రాష్ట్రంలో? అమలు జరగలేదు. 420 హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా అమలు జరగలేదు. ఒక బస్ ప్రయాణం తప్ప ఏది అమలు జరగలేదు పూర్తిగా. వ్యవసాయ కార్మికులకు 12,000 ఇస్తాం సంవత్సరానికి అన్నది అమలు జరగలేదు. మహిళలకు 2,500 ఇస్తామన్నది అమలు జరగలేదు. అట్లాగే కళ్యాణ లక్ష్మి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు 1 తులం బంగారు అన్నది అమలు జరగలేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు 12 లక్షలు ఇస్తామన్నది అమలు జరగలేదు. ఆ నిరుద్యోగ యువత కోసం ఇస్తామన్నటువంటి హామీలు అమలు జరగలేదు. చాలా హామీలు అమలు జరగలేదు. అందుకని అమలు జరగనటువంటి వాగ్దానాలకు ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కారం కాలేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఇవన్నీ సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు జరగలేదు కాబట్టి
ప్రజా ఉద్యమాలు ప్రారంభమవుతున్నాయి. అందుకని ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నిలబడగలుగుతుంది. లేకపోతే అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున ప్రతిఘటన వస్తుంది. మేము తప్పకుండా ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రభుత్వానికి వెంటబడతాం, ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. తప్పకుండా హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడతాం. చివరిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేయబోతుందా? తప్పకుండా పోటీ చేస్తాం. మేము బలంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ ఎంపిక చేసి అక్కడ మేము పోటీ చేసి మా బలాన్ని నిరూపించుకోవడానికి, స్థానిక సమస్యల మీద ప్రజలకు అండగా నిలబడి నిజాయితీగా అభివృద్ధి కోసం పనిచేసేటటువంటి పార్టీగా ముందుకు వస్తుంది. ఆ రకంగా తప్పకుండా ఆ ఎన్నికల్లో పోటీ చేస్తాం. థ్యాంక్ యూ సార్, మీ అమూల్య టైం కేటాయించిన